నాకు ఇచ్చేది ఇస్తారు, బిడ్డల్ని సాకుతాను, ఇలా నిర్ణయం చేసుకుంది. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆమె ఏం చేసిందో తెలుసా? సర్కస్లు జరుగుతాయి కదా, ఆ సర్కసుల్లో ఒక ప్రదర్శన కింద నుంచుని ఉండేదట. అలా నుంచుని ఉంటే అందరూ చూసామని నవ్వేవాళ్ళట. ఏంట్రా బాబు ఇలా ఉందేంట్రా బాబు ఇలా ఉంది, అందగత్తెని అనుకోండి ఓహో అంటారు కదా, దానికి రివర్స్లో ఇలా ఉందేంటి అని నవ్వేవాళ్ళట. నవ్వడం మనకు మామూలే కదా, ఏదైనా బాగాలేదనుకోండి, ఏదైనా పడ్డారనుకోండి ఫస్ట్ నవ్వుతాం లేపడం కన్నా, ఇది మామూలే. కానీ ఆవిడ దాన్ని కూడా తీసుకుంది. చూసుకోండి ఎంత అందమైన వ్యక్తిత్వం ఉందో ఆవిడకి. బిడ్డల్ని పెంచుకోవాలి, బిడ్డల్ని సాకాలి అన్న ఆ దాని ముందు వాళ్ళు చేసేదంతా కూడా ఆమెకి ఏమీ కనిపించలేదు. పిల్లల్ని నేను ఎలాగైనా పెంచుకోవాలి, నా బిడ్డల్ని నేను సాకాలి, అంతే, వాళ్ళని బ్రతికించుకుంటే చాలు సుమ అనుకుందంతే. దాని ముందు వెకిలిగా నవ్విన, ఎవరైనా వేళాకోళం చేసినా